అతను డైరెక్ట్ గా అతని పేరు పెట్టాడు. ఎవరైతే చుట్టూ ఉన్నారో, ఎప్పుడైతే ఎవరితో వెళ్తాడో వాళ్ళని తీసుకెళ్లి మాకు ఒక మంచి శారీ కావాలి, పట్టు శారీ కావాలి మాకు అని చెప్పి తీసుకుంటాడు. తీసుకొచ్చిన అమ్మాయిలకి ఏం చెప్తాడు, ఇప్పుడు నాకే ఏం చెప్పాడు, మా బంధువులు అమెరికాలో పెళ్ళుంది, ఒక 20,000 లో పట్టు శారీ తీసి ఇవ్వాలి. ఓకే, నేను అలానే అనుకున్నా. వచ్చిన తర్వాత నాకెలా తెలుస్తుంది అతను ఏం చేస్తున్నాడని? వాళ్ళే చెప్పారు అతను చేసి ఏం బిజినెస్ అని. మీకు ఈవేళ కొన్ని అర్థమై ఉంటుంది ఇది ఏం చేస్తాడు అనేసి. ఒక వస్త్రం తీసుకొని వచ్చి శ్రీవారికి సంవత్సరానికి ఒక్కసారి ఒక టికెట్ ద్వారా ఇస్తారంటండి ఆ వస్త్రాన్ని. ఆ వస్త్రం గురించి నాకు కూడా తెలియదు. వీడు తీసుకొని వచ్చి దాన్ని ఇంట్లో పెట్టి, ఇంట్లోనే పసుపు నీళ్లు, గంధము, పన్నీరు అన్ని నైట్ అంతా దాన్ని పెట్టి వీళ్ళే దాన్ని సేల్ చేస్తున్నారు. ఏమని? ఇది డైరెక్ట్ గా వెంకటేశ్వర స్వామి దగ్గర నుంచి వచ్చింది, దీనికి సాక్ష్యాలు నా దగ్గర లేవని నేను చెప్తున్నాను. ఎవరైతే బాధితులు ఉన్నారో, ఎవరైతే అతని దగ్గర కొనుంటారో వాళ్ళే రావాలి, దీనికి వాళ్ళు వస్తారు, దీని ద్వారా వాళ్ళే వస్తారు. ఇది ఒక చిన్నది. న్యాచురల్ అతని బిజినెస్ ఏంటి? ముందు ఏం చేసేవాడు అతను? తిరుపతి ప్రజలకు తెలియదు అతని గురించి? నేను అడుగుతున్నాను. స్క్రోల్ చేస్తున్నారు కిరణ్ రాయలు, అది ఇది మీద చాలా చూసాను నేను. వస్తానే ఏం చేస్తున్నానండి కిరణ్ రాయల్? చెప్పాడు పీడాలు అమ్ముకుంటా అన్నానని చెప్పారు. అవును, అట్లా చేసే కష్టపడి వచ్చాను అనేసి. ఏం కష్టం చేసావు నువ్వు అసలు? ఏం కష్టం చేసావు నువ్వు? మోసం చేయడం తప్ప ఏం తెలుసు నీకు అసలు? అడుగుతున్నా నేను. మోసం చేయడం తప్ప ఏం తెలుసు నీకు? నిన్ను నమ్మి లైఫ్ ను పోగొట్టుకొని, ఈ రోజు నేను నా పిల్లల్ని లైఫ్ పోగొట్టుకొని నేను బయట వస్తే నువ్వు నాకు ఇంకొక వ్యక్తికి అక్రమ సంబంధం అంటగడతావా? ఎంత నీచుడు కిరణ్ రాయల్ నువ్వు అసలు! ఎవరు వచ్చి నా ఇంట్లో వచ్చి కూర్చొని నువ్వు చెప్పిన 100 పేపర్స్ ఎవరు తాగారు, ఎవరు బిర్యానీలు తిన్నారు, ఎవరు చేపల పులుసు తిన్నారు? సార్ కొన్ని డిస్ప్లే ఫోటో. ఎవరు చేశారు ఇవన్నీ? మార్ఫింగ్ అంట, మార్ఫింగ్ కేసు నా పైన. మార్ఫింగ్ చేసేంత టెక్నాలజీ నాకు తెలియదండి. ప్రెస్ మీట్ లో చూసాను, అతని పక్కన కూర్చోన్నాడు ఒక అబ్బాయి దిట్టంగా నవ్వుతున్నాడు. అతను పెడుతుంటే జగన్ గారి ఫోటో 2.0 అని పెట్టి వెంటనే నాది కూడా చూడండి 5 minutes లో వచ్చింది 2.4. ఎవరు చేస్తున్నారు క్రియేటివ్? నువ్వే కదా చేస్తున్నావు. ఓపెన్ గా చెప్తున్నాడు 5 minutes లో నేను క్రియేట్ చేయగలుగుతాను ఇవి అనేసి.